దమయంతి మాటలకి, అలాగే పూజారి చెప్పే మాటలకి అయితే ఇంక నల్లపూసలు వేసుకుంటే తనకి నిజంగానే పెళ్లి జరిగిపోయినట్టు అన్నట్టుగా అనుకుని ఇంకా నాకు వద్దు అని చెప్పనని పైకైతే వెళ్ళిపోతుంది. ఇంకా సునంద అయితే దమయంతిని, ఎందుకు వదిన ఇలా చేశావు, నా కొడుకు కోడలు పచ్చగా ఉంటే చూడలేకపోతున్నావా అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇంకా రాధను ఒప్పించి విక్రమ్ అయితే కిందకి తీసుకొని వస్తాడు. మనం అగ్రిమెంట్ పెళ్ళి, ఒకవేళ నేను మీద నాకు ప్రేమ ఆ రోజుకి పుట్టింది అంటే ఇంకా నేను నిన్నే భార్యగా స్వీకరిస్తాను కదా, అలా ఎందుకు అనుకుంటున్నావు అని అంటే, ఒకవేళ పుట్టకపోతే అని చెప్పనంటే, లేదు నిజంగా ఏదైనా జరగచ్చు కదా, అయినా నువ్వెవరో నేనెవరో తెలీదు, అలాంటిది మన ఇద్దరు అగ్రిమెంట్ పెళ్ళితో ఒకటయ్యాం అన్నట్టుగా. ఇంకా ఒకవేళ మీ నాన్న కూడా ఈ పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తే నువ్వు ఒప్పుకుంటావా అని చెప్పని అనగానే, ఇంకా జైల్లో ఉన్న వాళ్ళ నాన్నకైతే ఫోన్ చేసిన తర్వాత, నువ్వు ఆల్రెడీ ముందుగానే రాధకి చెప్పుంటాడు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రమ్ బాబుని వదలొద్దు, తను నీకు అండగా నిలబెడతాడు అన్న మాట గుర్తు తెచ్చుకొని ఇంకా విక్రమ్ మాటకి సరే అన్నట్టుగా జరిగితే జరుగుతుందిలే అన్నట్టుగా వెళ్ళి ఇంకా నా తాళిబొట్టు అయితే కట్టించుకుంటుంది. ఇంకా నల్లపూసలు కూడా మార్చేసిన తర్వాత ఇంకా అందరి కళ్ళ ముందు ఇద్దరికి పెళ్ళి అయిపోయింది, ఈ దమయంతి అగ్రిమెంట్ పెళ్ళి అది ఇది అన్నది అది కూడా లేకుండా పోయింది అని సునంద అయితే సంతోషిస్తుంది. ఇంకా దమయంతి అలాగే ప్రియ అయితే, ఏంటి మామ్ ఆ అగ్రిమెంట్ పేపర్స్ పెట్టుకొని వాళ్ళని విడగొట్టి రాధని ఇక్కడ ఇంట్లో నుంచి పంపిస్తాను అంటే, నువ్వేమో వాళ్ళిద్దరికి నల్లపూస తంతు చేపించి ఇంకా నిజమైన భార్యాభర్తలుగా మార్చేశావు. ఇదేనా, నాకు ప్రతిసారి నీ విషయంలో ఏదో ఒకటి చేస్తావు అని చెప్పి నేను నిన్ను నమ్ముతాను, కానీ నువ్వు చేసేది ఏంటి, దానికి నాకు రివర్స్ అయ్యి ఇప్పుడు వాళ్ళందరినీ మామయ్య పెద్దనాన్న అందరూ తనని ఆశీర్వదించే మాదిరిగా వాళ్ళిద్దరు పెళ్లి చేయించావు, ఇదేనా నువ్వు నాకు చేసింది అని చెప్పానంటే, లేదు బేబీ వాళ్ళు ఏదో మళ్ళీ కొత్త నాటకం ఆడుతున్నారు, కానీ అది కూడా కనిపెట్టాలి, ఇప్పుడు అగ్రిమెంట్ పెళ్ళి అని చెప్పి అందరి ముందు బయట పెట్టాం కదా, ఇది కూడా కాకుండా ఇంకా రాధనైనా పైకి పంపించేలా నేను చేస్తాను, నన్ను నమ్ము బేబీ అని అంటే, లేదు మామ నాకు అమెరికాకి టికెట్ బుక్ చేయి నేను వెళ్ళిపోతాను అని చెప్పని అంటుంది.